దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా పెట్టినంత దృష్టి పెట్టిన ప్రభుత్వం పేద తల్లిదండ్రుల తరపున వారి బిడ్డల భవిష్యత్ కోసం ఈ మార్పులు తీసుకువస్తున్న మనందరి ప్రభుత్వం మీద మీరే చూస్తా ఉన్నారు. దుర్బుద్ధితో దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో మీరే చూస్తా ఉన్నారు. మంచి చేస్తా ఉన్నాడు మీ జగన్. పేదరికం నుంచి బయటికి లాగాలి కుటుంబాలను, పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటపడతా ఉన్నాడు మీ జగన్. మంచి చేస్తా ఉన్న మీ జగన్ మీద దుర్బుద్ధితో దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో కూడా మీ అందరూ చూస్తా ఉన్నారు. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరంతా కూడా ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు. ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు అనంటే, పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వకూడదట. పేద పిల్లలకు మీ జగన్ ట్యాబులు ఇస్తా ఉంటే ట్యాబులు ఇవ్వనేకూడదట. పిల్లలు చెడిపోతున్నారట. మన గవర్నమెంట్ బడులలో చదువుకునే మన నా 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 అంటూ ప్రతి సందర్భంలోనూ నేను చెప్తా ఉంటా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా పేద వర్గాలకు సంబంధించిన నా పిల్లలు ఏవేవో వీడియోలు చూస్తున్నారట, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారట, చెడిపోతున్నారట. పిల్లలకు ట్యాబులు అని నన్ను ప్రతిరోజు పనిగట్టుకొని నా మీద విమర్శలు చేస్తా ఉన్నా వీళ్ళ పత్రికల్లో రాశారు. ఇదిగో ఈ పత్రిక. ఈ మాదిరిగా జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి. గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఏకంగా ఇది పేపర్ పట్టిన పీడ. దీన్ని ఈనాడు అంటారు. అంటున్నా ఛ. నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను, వీళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను, ఒకటే అడుగుతున్నాను. వీళ్ళందరినీ కూడా ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్ళందరినీ కూడా చెబుతున్నా. ఇంతగా దిగజారి మాట్లాడకండి అని వీరందరికీ కూడా చెప్తా ఉన్నా. పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్కకండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా చెబుతా ఉన్నా. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దండి అని కూడా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ పిల్లలేమో మీ మనవళ్ళ చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, మీ పిల్లలు మీ మనవళ్ళ చేతుల్లో ల్యాప్టాప్లు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు. కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు, ల్యాప్టాప్లు ఉండకూడదు. నిజంగా ఇది సరైన పోకడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లు ఉన్నా చెడిపోరు,
మీ పిల్లలకు చేతుల్లో ట్యాబులున్నా చెడిపోరు, మీ పిల్లల చేతుల్లో ల్యాప్టాప్లున్నా చెడిపోరు. కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం స్మార్ట్ ఫోన్లు ఉంటే చెడిపోతారు, ట్యాబులుంటే చెడిపోతారు, ల్యాప్టాప్లుంటే చెడిపోతారు. మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం బడులకే వెళ్ళాలి, మీ మనవళ్ళేమో ఇంగ్లీష్ మీడియం చదువులే చదవాలి. కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకు వెళ్ళకూడదు, ఇంగ్లీష్ చదవకూడదు. పేద పిల్లలు ఇంగ్లీష్ చదివితే, ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట. కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మాత్రం అందరూ ఇంగ్లీష్ బళ్ళకే పోవాలి. ధర్మమేనా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి ప్రపంచంతో, ఇటువంటి రాజకీయాలతో ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తూ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒకటి చెప్తా ఉన్నా. ఈరోజు మీరంతా కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు. నిన్నైతే ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే చంద్రబాబు నాయుడు, వీరంతా కూడా ఒకవైపునేమో జగన్ ఫోటో చూపిస్తారు, జగన్కు 10 తలకాయలు ఇట్లా ఉన్నట్టుగా చూపిస్తారు, చూపించి రాష్ట్రం అంతా అప్పుల పాలు అయిపోయింది అని చెప్పి రాస్తారు. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది అని అంటారు. మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి, ఆయన మేనిఫెస్టో అని చెప్పి ఆయన 6 పథకాలు ఏంటని 6 కాదు ఆయన 6 పథకాల 6 గ్యారెంటీలు అని చెప్పి, ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు, ఆయన చెబుతాడు. దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు. వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజు రీఎంబర్స్మెంటు, రైతులకు ఉచిత కరెంటు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే, ఆరోగ్యశ్రీ, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా, జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది 3 ఎక్కువ. మరి నిజంగా ఎంత మోసం చేసేదానికి వెనకడుగు వేయడం లేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో 2014 నుంచి 2019 దాకా వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాళ్ళే పరిపాలన చేశారు. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు. ఆ రోజుల్లో 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. రైతులను మోసం చేశారు, ఎగ్గొట్టారు. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు, వాళ్ళను మోసం చేశారు. అక్క చెల్లెమ్మలను, వాళ్ళను అన్యాయం చేశాడు. ఇంటింటికి జాబ్ ఇస్తాను, జాబ్ రావాలంటే బాబు రావాలి. ఇంటింటికి జాబ్ ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. అంటే 5 ఏళ్లలో ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు. ఒక్కడికంటే ఒకడికి ఇచ్చిన పాపాన పోల. ఇంత దారుణంగా అడ్డగోలుగా 2014 నుంచి 2019 దాకా ఎవరిని వదలుకోకుండా అవ్వా తాతలను వదలలేదు, రైతులను వదలలేదు, పిల్లలను వదలలేదు, అక్క చెల్లెమ్మలను వదలలేదు.